భారతదేశంలో జరిగినటువంటి యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఎన్నికలు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే ఏపీ అసెంబ్లీకి సంబంధించి పీహెచ్ సర్వే మనం చూసాం. అయితే ఇప్పుడు ఏపీకి సంబంధించి పార్లమెంట్ సర్వే ఎలా ఉంది, పీహెచ్ సర్వేలో ఎలాంటి సంచలన నిజాలు బయటపడుతున్నాయో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పీహెచ్ సర్వేలో మన అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక స్థానాలు ఎవరెవరికి వస్తున్నాయి అనేది పూర్తిగా మనం చూసాం. అయితే ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి చూసుకుంటే ప్రత్యేకంగా కడపకు ఒక సపరేట్ ఒక స్టైల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే కడప రాజకీయాలే చాలా వైవిధ్యంగా ఉంటాయి మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే. అయితే ఈసారి కడప రాజకీయాలు 2024లో ఎలా ఉండబోతున్నాయి, పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నేపథ్యం ఏంటి, దాని గురించి మీరు ఏం చెప్తారు? కడపకు వచ్చేసరికి అండి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది ఇవాళ. ఇంతకు ముందట ట్రయాంగిల్ ఫైట్ ఎప్పుడూ లేదు. ఎందుకంటే బరిలో ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కూడా బలమైన వ్యక్తులు కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో ఉన్నారు. ఇక షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆవిడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్ సుబ్బరామరెడ్డి గారు బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు రెడ్డిల మధ్య కూడా హోరాహోరీగా ఈ రాజకీయం ఉందండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కడప పార్లమెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఈ సెగ్మెంట్ల వారీగా చూద్దాం ఒకసారి. ఇక్కడ దాదాపు 7 సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ బద్వేలు అనేది ఎస్సీ నియోజకవర్గం, తర్వాత కడప సిటీ అర్బన్, ఇక్కడ ముస్లిం అభ్యర్థి బరిలో ఉన్నారు, అతను ఓడిపోతాడనేది సర్వే లెక్కలో చెప్తున్నాయి. అలాగే నేను కూడా నా ఫలితాల్లో ఇచ్చాను. ఇక పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన నియోజకవర్గం, ఆయన కూడా ఎదురీతగానే ఉంది కానీ కొంత ఎడ్జ్ ఉందని మనం సర్వేలో చెప్పాం. అలాగే కమలాపురం, అలాగే జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, ఇవి ఇక్కడున్న సెగ్మెంట్లు 7 సెగ్మెంట్లు. అయితే ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కథనాన్ని వింటున్నాం. అదేంటి అంటే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా జగన్కి వెన్నుపోటు పొడవబోతున్నాడు. అందుకనే ఈయన పార్లమెంట్ సీట్ కాపాడుకోవడానికి మిగతా అసెంబ్లీ సీట్లకు సంబంధించి కొంత మద్దతు ఇస్తాను అని చెప్పేసి టీడీపీతో కానీ కూటమితో కానీ ఒక ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పి ఒప్పందం చేసుకున్న దాంట్లో కొన్ని టీడీపీ ఒప్పుకోలేదని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అదిగాక ఇదేదో ఒక తూతూ ప్రచారం కింద కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ చెప్పినట్టు, అదే ఒక పత్రిక ఎప్పటి నుంచో ఒక 80 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పత్రిక రాసినట్టుగా కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. నిజంగా ఏదైతే అవినాష్ రెడ్డి వెన్నుపోటు పొడవడానికి జగన్కి పొడవడానికి రెడీగా ఉన్నాడంటారా? దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆయన ప్రపోజల్ వచ్చినా కానీ బీటెక్ రవి దానికి అంగీకరించలేదనేదే పత్రికలో వచ్చిన కథనం. మనకు ఆ విషయాలు పక్కన పెడితే ఇవాళ అక్కడ ఉన్న కడప రాజకీయం అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయిందండి. ఎందుకంటే అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే మనకి కడప 2019లో 78.68% ఓట్లు పోలైతే ఈసారికి వచ్చేసరికి 79.57%, అంటే దాదాపు 1% ఇక్కడ ఎక్కువ పోలైనాయి. దాంతోపాటు ఏంటంటే గతంలో అవినాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు భారీ మెజార్టీలో గెలుపొందారు. అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆయన రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీకి నిలబడితే ఇక్కడ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేసి దాదాపు 1,78,000 మెజార్టీతో అప్పుడు గెలుపొందారు. ఆ తర్వాత 2011లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆయన అత్యధిక మెజార్టీ దాదాపు 5,45,000 ఓట్ల మెజార్టీతో ఇదే ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ అని చెప్పొచ్చు. అప్పుడు ఏంటంటే డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు 2011లో. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంవి మైసూరారెడ్డి గారు పోటీ చేశారు. ఇలా ట్రయాంగిల్ ఫైట్ నడిచినా కానీ అత్యధిక మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఇక 2014 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సపరేట్ తెలంగాణ అయిన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అసెంబ్లీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల ఇక్కడ అవినాష్ రెడ్డి గారిలో బరిలో దిగారు. మొట్టమొదటిసారిగా అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేసిన నియోజకవర్గంగా చెప్పాలి. ఆయన రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేసి దాదాపు 1,90,000 మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మారిపోయింది. దాంతో వేవ్ వచ్చింది కాబట్టి వైసీపీ వేవ్ ఉంది కాబట్టి ఆ వేవ్లో ఈయనకి అత్యధిక మెజార్టీ 3,80,000 పైచిలుకు ఓట్లతో అవినాష్ రెడ్డి రెండోసారి ఇక్కడ గెలుపొందారు. ఆయన మీద టీడీపీ తరపునే ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేసి ఓడిపోయారు. అంటే నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగినా కానీ దాదాపు 4 లక్షల ఓట్లు, ఇది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే టీడీపీ అభ్యర్థికి దాదాపు అంత వేవ్లో కూడా 2019లో
అన్ని ఓట్లు 4 లక్షల ఓట్లు ఆయన సాధించుకోగలిగారంటే మరి ఆ ఓట్ బ్యాంకు ఇవాళ మారిన పరిస్థితుల్లో మరి టీడీపీ ఓట్ బ్యాంక్ అలాగే ఉండాలి కదా అనేది పాయింటే కదా. అవును. అందుకని అండర్లైన్ చేసుకోమని చెప్పాను. అయితే ఇక్కడ చూసుకుంటే కడపకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ స్థానాలలో ఇప్పుడు నించున్నటువంటి ఒక ముగ్గురు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి కావచ్చు, షర్మిల రెడ్డి కావచ్చు, అదేవిధంగా భూపేష్ కావచ్చు. సో ఈ ముగ్గురు రెడ్ల మధ్యన ఉన్నటువంటి ఒక పోటీ ఏదైతే ఉందో ఎవరికి ఎడ్జ్నివ్వబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి దాని మీద చాలా ఆసక్తికరంగా తయారైపోయింది. ఎందుకంటే ఒక పక్కన రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే ఇక్కడ ఇద్దరు లేరు, ఎవరు షర్మిల గారు లేరు, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారిని చూసే ఓటింగ్ పడుతుంది అనేది సీమలో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ కింద మనం భావించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక పక్కన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సతీమణి అయినటువంటి ఒక విజయమ్మ గారు కూడా చాలా కంప్లీట్ డిక్లరేషన్ ఇచ్చారు. ఏంటి అంటే మీరు ఓన్లీ షర్మిలకు మాత్రమే ఓటేయండి అనేటువంటి ఒక మాట వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డికి ఓట్ శాతం తగ్గే అవకాశం ఉందంటారా? ఇంకొకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, అదే షర్మిల గారు ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి కాంగ్రెస్కి సంబంధించి వారసురాలు తనే అనేటువంటి ఒక సందర్భంలో ఎవరు అంటే ఓటు శాతం ఎట్టుపోయే అవకాశం ఉంది. అదిగాక షర్మిల గారు కొంగుబట్టి ఆడినటువంటి విధానంలో సెంటిమెంట్ గట్టిగా వర్కౌట్ అయిందని చెప్పి అయితే అంటున్నారు. సో ఈసారి ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి గడ్డు కాలం స్టార్ట్ అయింది అంటే ఏమంటారు? 100% అండి. నా సర్వే రిపోర్ట్లో కూడా ఇది కీన్ కంటెస్ట్ అని ఇచ్చాను, కానీ జడ్జి షర్మిల గారికే కనిపిస్తుంది. నేను ఈరోజు ఉదయం కూడా అక్కడ కొంతమందితో మాట్లాడి అక్కడ గ్యాదర్ చేశాను పరిస్థితి ఎలా ఉంది. ఎందుకంటే ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి, వైసీపీకి చెందిన మిత్రుడే, షర్మిలాకి డిపాజిట్లు కూడా రావు అన్నాడు. నాకు వచ్చిన రిపోర్ట్ కీన్ కంటెస్ట్ అని ఉంటే డిపాజిట్లు కూడా రావు ఆయన అనడంతో మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఈరోజు నేను కొంతమందితో మాట్లాడిన తర్వాతే ఒక అవగాహనకు వచ్చా. అంటే క్రాస్ ఓటింగ్ జరిగిందండి అక్కడ. ఎందుకంటే అవినాష్ రెడ్డికి పడాల్సిన ఓటు, ముఖ్యంగా అవినాష్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు ఒకటి, అలాగే షర్మిల మీద సానుభూతి, అప్పుడు పాదయాత్ర చేయటం కానీ, అలాగే వాళ్ళ అమ్మగారు రిక్వెస్ట్ చేయటం కానీ షర్మిలను గెలిపించమని, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేసినాయి. పైగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ని ఓట్లు చీల్చుకుంటాడు. ఇప్పుడు మనం 2019లో 4 లక్షల ఓట్లు ఆయనకు వచ్చాయి అన్నాం. ఆ 4 లక్షల ఓట్లలో ఎందుకంటే చీలిపోతేనేమో కొంత ఈ చీలిపోవడం అనేది కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరి గతంలో 3,80,000 మెజార్టీతో ఆయన అవినాష్ రెడ్డి 2019లో గెలిచాడు. అది కూడా మనం మర్చిపోకూడదు. కానీ ఈసారి ఉన్న పరిస్థితి ఏంటంటే క్రాస్ ఓటింగ్. ఒక ఓటు అక్కడ కడప నియోజకవర్గాన్ని తీసుకుంటే కడప నియోజకవర్గంలో ఒక ఓటు తెలుగుదేశం పార్టీకి పడినప్పుడు ఒక ఓటు షర్మిలకి వేశారు అనేది సమాచారం. అలా చూసుకున్నప్పుడు ఓవరాల్గా కూడా కొన్ని సెగ్మెంట్ల వారీగా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అక్కడ కొలగొడుతున్నారు కాబట్టి షర్మిలకు విజయ అవకాశాలు పెరిగినాయి అని చెప్పేసి నాకు వచ్చిన రిపోర్టు. అయితే ఉంటున్నటువంటి ఒక సర్వేకి సంబంధించి చూసుకుంటే ఈ త్రిముఖ పోటీలో ఎవరిది మొదటి స్థానం, ఎవరిది రెండో స్థానం, ఎవరిది మూడో స్థానం అని చెప్పి చూసుకుంటే ఖచ్చితంగా షర్మిల మొదటి పొజిషన్లో ఉంటే అవినాష్ది మూడో పొజిషన్కి వెళ్ళినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి కొన్ని వర్గాలు అయితే ఉంటున్నాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు టీడీపీకి సంబంధించి వచ్చినటువంటి ఒక ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటూ కూటమికి సంబంధించి కూడా కొన్ని హామీలు కూడా ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఒకవేళ ఉంటే మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉందంటారా టీడీపీ, లేదా రెండో స్థానం? ఇంకోటి ఏంటంటే ఇక్కడ షర్మిల గారికి ఉన్నటువంటి ఒక కరిష్మా కావచ్చు, అదిగాక వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది కూడా పాదయాత్రే. సో ఈ పాదయాత్ర వల్ల, అదిగాక విజయమ్మ ఇచ్చిన ట్వీట్ వల్ల మొదటి స్థానంలో ఒకరు షర్మిల గారు ఉంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డిది మూడో స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ ప్రెస్టీజ్ ఇష్యూ అండి. అవినాష్ రెడ్డికి ప్రెస్టీజ్ ఇష్యూనే, షర్మిలకి ప్రెస్టీజ్ ఇష్యూనే. ఇక్కడ ఇది 2 కుటుంబాల పోరండి. ఈ 2 కుటుంబాల పోరులో ఈ నామమాత్రంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిగిలిపోయారు. అలాంటప్పుడు ఏంటంటే విజేత ఈ కీన్ కంటెస్ట్గా పెట్టడం కారణం అదే. విజేత ఎవరనేది ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే షర్మిలకి ఓటు క్రాస్ ఓటింగ్ పడింది కాబట్టి షర్మిల ఫస్ట్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. రెండో ప్లేస్ ఎవరు, మూడో ప్లేస్ ఎవరు అనేది మనం నిర్ణయించలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే అతని మీద ఎంతవరకు జనం నమ్మారు అతన్ని, కేసుల పరంగా కానీ లేకపోతే ఇతరత్ర పరంగా కానీ అది జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఇక ఇతరత్ర విషయాలన్నీ లెక్కలకు రావు కాబట్టి రెండో ప్లేస్లో ఉంటాడా మూడో ప్లేస్లో ఉంటాడా అనేది మనం నిర్ణయించడం కూడా కష్టమే. అదండి. అయితే కడపకు సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ తప్ప మిగతా ఎవరు కూడా దీని మీద హవా చూపించలేరు అన్నటువంటి తరుణంలో అంతకుముందు ఎప్పుడో 2014లో ఒక 14 సీట్లు అట్లా కైవసం చేసుకున్న టీడీపీ మళ్ళీ 2019కి వచ్చేసరికి ఓన్లీ 3 స్థానాలకి పరిమితం కావాల్సి వచ్చింది, అసెంబ్లీ స్థానాలు. ఈసారి అది పెద్ద ఎత్తున తిరగబడుతున్నటువంటి తరుణంలో, కూటమికి సంబంధించి హవా ఉన్న తరుణంలో కడప పార్లమెంట్లో టీడీపీ హవా ఎంతవరకు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? 25 నియోజకవర్గాల్లో కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వేవ్ ఉన్నా కానీ
ఆ వేవ్ని ఇక్కడ మనం పరిగణలో తీసుకోవడం అనేది సాధ్యం కాదు. ఇది 2 కుటుంబాల పోరు అని నేను అందుకే చెప్తున్నాను. ఈ 2 కుటుంబాల పోరులో ధర్మం ఎటువైపు ఉంది అనేది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే షర్మిల వైపే ఉంది కాబట్టి వాళ్ళ అమ్మగారు విజ్ఞప్తి చేశారు కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళ అమ్మగారు ఆ రిక్వెస్ట్ చేయకపోతే అది వేరుగా ఉండేది. అదండి. అయితే మొత్తానికి కడప పార్లమెంట్లో చూసుకుంటే ఖచ్చితంగా ఇది కుటుంబ పోరు కిందే వస్తుంది. అయితే భూపేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఖచ్చితంగా కూటమికి సంబంధించి టీడీపీ ఓట్లు ఆయన ఆ షేర్ని కింద బయటికి తీయగలిగితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఇది చాలా పెద్ద దెబ్బ కింద మనం చూడాల్సి వస్తుంది. ఒకవేళ అవినాష్ రెడ్డికి సంబంధించి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్లు ఖచ్చితంగా కూటమికి సంబంధించి అసెంబ్లీ సీట్లకు నేను హెల్ప్ చేస్తాను, నా పార్లమెంట్ సీట్ మాత్రం నన్ను కాపాడండి అంటే ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల నోట మనం విన్నాం. ఏంటంటే అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నాడు అంటే అవినాష్ రెడ్డిని కాపాడకపోతే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, అందుకే నేను కాపాడవలసి వస్తుందని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య కేసులు కానీ ఇవన్నీ బయటకు వస్తాయనే భయపడుతున్నాడు అనుకోవచ్చా జగన్? 100%. ఎందుకంటే అతను కూడా ఇది ఇబ్బందే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఇది ఒక సవాల్ లాంటి పరిస్థితి. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు తన పార్టీకి ఇమేజ్ దెబ్బతింటుంది. అది ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది కాబట్టి వెనకేసి రావాల్సి వస్తుంది. లేకపోతే తన మీద పడిపోతుంది కదా, ముద్ర తన మీద పడిపోతుంది. నేరస్తుడుని వెనకేసుకు రావాల్సిన పరిస్థితి అటు నేరగాడు కాదనే కదా అతను వాదించేది. అవును. అది కాక ఇంకోటి అవినాష్ రెడ్డికి కూడా ఒక మైండ్లో ఒకటి తిరుగుతుందని చెప్పి వినిపిస్తుంది. ఏంటి అంటే ఖచ్చితంగా వైసీపీ ఈసారి ఘోర పరాభవానికి పాలవుతుంది. అలాగుండి వైసీపీలో ఉండడం వల్ల ఎటువంటి లాభం లేదు కాబట్టి ఇతను వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి బీజేపీలో జాయిన్ అయితే సరైన మనుగడ ఉంటుంది కాబట్టే అసెంబ్లీకి సంబంధించిన స్థానాల మీద కొంత నేను మీకు సపోర్ట్ చేస్తాను కూటమికి సంబంధించి, మీరు మాత్రం పార్లమెంట్లో నన్ను గెలిపించండి అనే ఒక మాటలు అయితే వస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు ప్రజలు నమ్ముతారంటే ఏం చెప్తారు? ఇవాళ రాజకీయం అనేది ప్రజలకు అర్థమైపోతుందండి. ఓటర్లకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే గెలిచిన వాళ్ళు కూడా ఆ పార్టీలో ఎంతవరకు ఉంటారనేది కూడా ఎవరికి నమ్మకాలు లేవు. అది ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ అట్లాగే ఉంది. ఎటు బలం ఉంటే ఎటు గాలి వేస్తుంటే అటువైపు తిరిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ల పోలింగ్ ముందు వాయిస్ ఒకలాగా ఉంటుంది, పోలింగ్ తర్వాత వాయిస్ ఒకలాగా ఉంటుంది. వాయిస్లు కూడా చేంజ్ అయిపోతూ వస్తున్నాయి. ఎందుకంటే ప్రజల నాడి ఓటర్ నాడి తెలిసిపోయిన తర్వాత వెర్షన్ మార్చేస్తున్నారు. కాబట్టి రేపు అవినాష్ రెడ్డి కూడా మార్చేయచ్చు. అని గెలిస్తే ఓ రకమైన వాసి రావచ్చు, ఓడిపోతే ఇంకొక రకంగా చేయొచ్చు. ఓడిపోతే మళ్ళీ మనల్ని అరెస్ట్ చేస్తారేమని చెప్పేసి బీజేపీ తీర్థం పట్టుకోవచ్చు, చెప్పలేము మనం. సో పూర్తిగా ఈసారి కడప రాజకీయాలు అనేది చాలా విచిత్రంగా ఉంటున్నాయంటే దానికి ఏమంటారు మీరు? ఏమంటామండి, కడప రాజకీయం ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈసారి మరి ఒక లేడీ పోటీ చేసింది కాబట్టి, ముఖ్యంగా కడప రెడ్డమ్మ అనే సినిమా వచ్చింది కాబట్టి ఆ కడప రెడ్డమ్మని మనం ఎట్టగా చూడలేదు. ఈసారి విజేత అయితే మాత్రం ఆవిడే కడప రెడ్డమ్మగా మనం చూడొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కడపలో పాగా ఎవరు, అది నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వారసురాలైనటువంటి ఒక షర్మిల గారిదా, లేదా అనుకోకుండా భూపేష్ రెడ్డి ముందుకు వస్తాడా, అసలు మొదటి 2, 3 స్థానాలలో ఎవరెవరు నించోబోతున్నారు అనేది దీనిపైన ఎక్కువ బెట్టింగ్ కూడా జరగబోతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా పార్లమెంట్ ఏదైతే చూస్తున్నామో అది కడప పార్లమెంట్ వేరు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున మళ్ళీ దీని మీద డిస్కస్ చేద్దాం. నమస్తే.